అందరికి శనార్థులు కార్తీక మాసంలో గుళ్ళు తిరుగుదామా అంటేనే ఇగో ఈరోజు వికారాబాద్ పక్కకు అనంతగిరి కొండలు ఉంటాయి కదా, అనంతగిరి కొండలు కూడా అనంత పద్మనాభ స్వామి ఉంటాడా అంటే వచ్చి స్వామి దర్శనం చేసుకొని చుట్టుముట్టు బాగానే గుళ్ళు ఉన్నాయి. 2-3 గుళ్ళు ఒకటే రోజు తిరిగిపోదామా అంటని దేవునికి దండం పెట్టుకొని వచ్చిన. నడువుండి గుళ్ళకి పోయి దండం పెట్టుకుందాము, నేను దర్శనం చేసుకుంటా, మీ అందరికీ దర్శనం చేపిస్తా పండి. కమాన్లకేంచి లోపలికి రాగానే పెద్ద హనుమంతుడు ముద్దుగా పెద్ద గదని పెట్టుకొని ముద్దుగా అందరికీ నమస్కారం పెట్టుకుంటే నిలబడ్డారు అనుకున్నారు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. స్వామి రాముల వారికి దండం పెట్టుకుంటున్నాడు, మనము స్వామిని చూసి స్వామికి దండం పెట్టుకోవాలి. వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి నమస్కారం పెట్టుకుంటే హనుమంతుడు నిలబడ్డాడు అని పుసుకున అనేరు. హనుమాన్లకు దండం పెట్టుకొని ఇక గుళ్ళెక్కి పోదామా అంటని వచ్చిన. ఇక్కడికేంచి లోపలికి పోవాలి గుళ్ళకి, మొదలైతే దర్శనం చేసుకుందాం పండి. గేట్లకేంచి లోపలికి వస్తుంటే మంచిగా అనిపిస్తున్నది. అటు బందుకు ఇటు బందుకు శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అనంతగిరి వికారాబాద్ జిల్లా అని రాసింది కదా. ఈ గుడి స్కంద పురాణం ప్రకారం మార్కండేయ ఋషి ఈడ ఆ స్వామిని నెలకొల్పినట్టు, స్వామిని స్థాపించినట్టు రాసి ఉన్నదంట స్కంద పురాణంలో మార్కండేయ ఋషి ఈ గుడిని స్థాపించినట్టు రాసిండట. స్కంద పురాణం ప్రకారం ముచ్చట అదైతే. ఇంకొకటి ఏంటంటే ముచుకుందుడు అనేటటువంటి రాజర్షి ఈడ పెద్ద తపస్సు చేసుకున్నటువంటి జాగ ఇది. ఆయన చాలామంది రాజులందరితోటి యుద్ధం చేసి 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 అలసిపోయి ఈ ప్రశాంతమైన వాతావరణంలో కొంచెము అలసట తీర్చుకుంటానని ఈ ప్రాంతానికి వచ్చిండట. ఆ స్వామి వచ్చి నిద్రపోయిండట. అయితే నిద్ర పోయే ముందు ఇంద్రునితోటి ఒక వరం తీసుకుండట. ఆయన ఏం వరం తీసుకుండంటే, ఈయన నిద్రలకించి ఎవడన్నా లేపితే వాని పని ఇక కథమే అన్నట్టుగా. ఎవ్వరు నిద్ర లేపుతారో ఆయనను ఆ నిద్రలకించి లేపిన వాళ్ళు చచ్చిపోతారు అనేటటువంటి వరం తీసుకుంటాడట. ఈయన వచ్చి పండుకున్నాక కాలయవనుడు అనేటటువంటి వ్యక్తి కృష్ణుని బలరాముని తీసుకొని అనంతగిరి కొండలకు వస్తాడు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కాలయవనుడు పండుకున్నటువంటి ముచుకుందుని డిస్టర్బ్ చేస్తాడు. ఆయన నిద్రలేపేసరికి ఆయన లేచి కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన చనిపోతాడు. కృష్ణునికి దండం పెట్టుకుంటాడు. ముచుకుందుడు దండం పెట్టుకొని, స్వామి నాకు తెలియక జరిగిందే తప్ప నేను కావాలని చేసింది కాదు, నాకు ఎటువంటి శాపం ఇవ్వద్దు అని చెప్తాడు. అంటే కృష్ణుడు అంటాడు, నీ చరిత్ర ప్రపంచమంతా చూసేలాగా నిన్ను ఒక నదిలాగా ఉట్టిస్తా అంటాడు. ఆ నది పేరే ముచుకుందా నది. ఈ పొద్దు రేపు మనం హైదరాబాద్లో చూస్తున్న మూసీ నది కొబ్బరి నీళ్ళ లెక్క కావాలి, మూసీ నీళ్ళని ఇట్లా మనం దాగాలి అని మనం వింటుంటాం కదా ఇటువంటి ముచ్చట్లని. ఆ మూసీ నది ఏదైతే ఉన్నదో అది ఈడ పుట్టినటువంటి మూసీ నది, అనంతగిరి కొండలలో పుట్టిన మూసీ నది నల్గొండ జిల్లా దాటి పోయినాక అక్కడ కృష్ణానదిలో కలిసిపోతుంది. ఆ ముచుకుందా నది పుట్టింది ఈడనే. ఆ ముచుకుందుడి కథ ఇక్కడిదే. ఆ ముచుకుందా నదికి కారణమైనటువంటి జాగ ఇదే. కాబట్టి మనం ఆ నదిని ఈడ భగీరథి అని పేరు పెట్టి పిలుస్తారు. ఎందుకంటే ఎవరైతే మార్కండేయుడు అనేటటువంటి ఋషి ఉన్నాడో ఆయన సమయంలో రోజు పొద్దుగాల లేచి ఈడికెంచి కాశీకి పోయి స్నానం చేసి మళ్ళీ వచ్చి పూజ చేసుకుంటుండేనంట. ఒకనాడు ద్వాదశి వస్తుంది. ఇట్లనే ఈరోజు త్రయోదశి కదా, నిన్న ద్వాదశి, మొన్న ఏకాదశి. మెల్లగా ద్వాదశి కలిసి వస్తుందట. ఏకాదశిలో ద్వాదశి కలిసి వచ్చుడు, ద్వాదశిలో త్రయోదశి కలిసి వచ్చుడు. ఈయన పోయి స్నానం చేసేసి కాశీకి పోయి స్నానం చేసి ఇక్కడికి వచ్చేసరికి అది ద్వాదశి గడియ వెళ్ళిపోతుందంట. అయ్యో అని ఆయన బాధపడుతుంటే పరమేశ్వరుడు, నేను నీకోసమని గంగా నదిని ఇక్కడ నీకోసం పుట్టిస్తా, నువ్వు ఇక్కడనే స్నానం చేసి ఇక్కడే పూజ చేసుకో అని చెప్పి వరం ఇస్తాడట. ఆ వరం ప్రకారం ఈడ ఈ ముచుకుందా నదిని భగీరథి అని కూడా పేరు పెట్టి పిలుస్తారు. మనం ఇప్పుడు ఆడికి పోతున్నాం. ఆడికి పోయి కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని గుళ్ళెక్కి పోదామండి. అయితే కాళ్ళు కడుక్కుందాము, నెత్తి మీద నీళ్ళు చల్లుకుందామని ఎందుకంటున్నా అంటే, ఈ నదిలో ఎవరైతే స్నానం చేస్తారో
వాళ్ళకున్న అంటు రోగాలు రోగపీడలు అంటారు కదా, ఏమైనా రోగాలు ఉంటే ఆ రోగపీడలు అన్నీ పోతాయి అంటారు. పోయి దండం పెట్టుకుందాం పండి. నీళ్ళు మనం కూడా నెత్తి మీద చల్లుదామంటే నీ మీద కూడా చల్లుతూ జరని నడుండి. ఆహా, ముద్దుగా ఆ భగీరథిని, ఆ ముచ్చుకుందా నదిని చూడడానికి కిందికి దిగుతుంటే ఎంత మంచిగా ఉన్నది. ఈడ జంగలు చాలా మంచిగా అనిపిస్తున్నది. ఒకసారి ఇట్లా ఇటు పక్కకు పొంటి చూస్తే అబ్బా చెట్లు గిట్ల కూడా పెరుగుతాయా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఇట్లా తీగలు వారి జంగలు అంతా ఏకదమ్ము ఉన్నదమ్మా. మస్తు మెట్లే ఉన్నాయి, బాగానే మెట్లున్నాయి. స్వామి దర్శనానికన్నా ముందు ముచ్చుకుందుని దగ్గరికి పోవడం అనేది ఆనవాయితీగా వచ్చిందట. కాకపోతే ఇప్పటోళ్ళు ఎవరైనా ఏమైనా స్వర్మని వచ్చుడు, కార్లు దిగుడు, దబదబ పోవుడు, దండం పెట్టుకున్నాడు, మళ్ళీ కారు ఎక్కడు, మళ్ళీ ఇంట్లో వాడిన దాకా పోవుడు, అదే పనులు ఉంటారు. కానీ మనం ఎందుకు, మనం అని చూద్దాం. ఇంత దూరం వచ్చినప్పుడు ఈడ ఏమేమి ఉన్నది, ఏమేమి చేస్తున్నారు, ఎట్లెట్లుండే ఖాతా చరిత్ర ఏమడిది అని చూడాలి కదా. మెల్లగా దిక్కుంట ఈడదాకా వచ్చేసరికి ఇగో ఈడ సరిగ్గా గుండం పక్కకు ముద్దుగా రాయి మీద రాయి వేర్చి కోరికలు నెరవేరాలని, పిల్లలు పుట్టాలని కొంతమంది కోరిక, ఇల్లు కట్టుకోవాలని కొంతమంది కోరిక, పెళ్లి కావాలని కొంతమంది కోరిక, ఇటువంటి కోరికలన్నీ ఉన్నోళ్ళు ఇట్లా ఒక రాయి మీద ఇంకొక రాయి మీద ఇంకొక రాయి, 3 రాళ్ళు 5 రాళ్ళు 7 రాళ్ళు 9 రాళ్ళు బేస్ సంఖ్యలో పెడతారు కదా రాళ్ళు. అట్లా పెట్టినటువంటి రాళ్ళన్నీ కూడా పేర్చున్నాయి. ఎంతమంది ఎన్ని కోరికలు కోరుకున్నారో చూడండి. మొత్తం బంగ్లా కట్టినన్ని రాళ్ళు ఉన్నాయి ఈడ ముద్దుగా. శాతనైనోళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు పెట్టిండ్రు, నా లెక్క శాతగానోళ్ళు చిట్టి రాళ్ళు పెట్టిండ్రు. 1 2 3 4 5 6 7 8 9 10 అంతస్తుల బంగ్లా కట్టుకో తమ్మి, నువ్వు ఎవరు పెట్టినవో కానీ ముద్దుగా నీ కోరిక నెరవేరని పాపము. అవతల బంధుకు చూడండి, ఆ తమ్ముడు అయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 నడిమిట్లో ఒక చిట్టిరాయి కూడా ఉంది, 12 13 మొత్తం 13 రాళ్ళు పెట్టి కోరిక కోరుకున్నాడు. అంత గట్టిగా కోరుకున్నాడంటే ఖచ్చితంగా అయ్యే ఉంటుంది ఆ కోరిక. నడుండి ఇక ముచ్చుకుందా నది పుట్టిన కాడికి పోదాం. ముద్దుగా నీళ్ళకెంచి వస్తుంటే చల్లగా ఉన్నాయి నీళ్ళు మంచిగా. ఇగో ఈడ గుండం ఉన్నది, ఓహో పెద్ద గుండము ముద్దుగా తాళమేసి పెట్టిండ్రు. పూరలు కోతులు ఉంటారు, పుసుకున ఎగిరి దుంకుడు చేసుడు ఇట్లాంటివి అన్నీ వేస్తారని తాళమేసి పెట్టేసిండ్రు. పుణ్యమైన తిథులు అవన్నీ ఉన్నప్పుడు తీస్తుండొచ్చి నడుండి ఇక మనం చక్కగా పోదామండి. ఇగో ఇదే మూసి, ఆరిజిన్ ఆఫ్ మూసి రివర్, అంటే మూసి నది పుట్టిన జాగా ఇదే అనమాట. ఈ చెట్టు చూడండి ఎంత పాత చెట్టో, ఎంత దొడ్డుగున్నదో. దాని ట్రంక్ చూస్తే మొత్తము పెద్ద మొద్దు మూసీ నదికి సంబంధించి. ఈ చెట్టు కింద స్వామి మరి చెట్టు కింద నుండి స్టార్ట్ అయ్యింది మూసీ నది అని చెప్పడానికి ముద్దుగా అనిపించింది. ఇగో ఇక్కడ రండి, మనం కూడా మస్తు నీళ్ళు వారుతున్నాయి, కాళ్ళు కడుక్కొని మీదికి పోదామండి. నది పుట్టిన జాగలకేంచి అట్లా మెల్లగా నడుచుకుంటూ యువతలకి రాగానే 100 years ఆఫ్ ఓల్డ్ మ్యాంగో ట్రీ అని రాసి ఉన్నది ఈడ. ఇగో ఇది 100 సంవత్సరాల కిందటి మామిడి చెట్టు అంట. నిజానికి ఈడ అనంత పద్మనాభ స్వామి గుడి కట్టించే దాదాపు 800 సంవత్సరాలు అయింది అని అంటారు. 800 సంవత్సరాలు దాటిందని. ఇది రాసి కూడా 15 ఏళ్ళు అయ్యిండొచ్చు, అదే జినిగిపోయింది. అంటే ఇది ఇంకా ఎక్కువ వయసు ఉండి ఉంటుంది. అబ్బాయి ఏమన్నున్నదా ఈ మామిడి చెట్టు. ఈరోజు అనంత పద్మనాభ స్వామి దర్శనానికి అని వస్తే
ముచ్చుకుంద నదిని చూసినా, ముచ్చుకుందునికి దండం పెట్టుకున్నా, 100 సంవత్సరాల నాటి మామిడి చెట్టును చూసినా, వెనకాల జంగల్ చూస్తే ప్రాణం అబ్బా అనిపిస్తున్నది. 2 రోజులు నిమ్మలంగా జంగల్ కూర్చొని ఏమన్నా ఇంత ఉంటే రొట్టెనో కారమో మంచి 2 జొన్న రొట్టెలు తినుకుంటా నిమ్మలంగా ఉండాలి. ఇదంతా తిరుగుకుంటా ఇట్లనే తిరగాలి అన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా. మెల్లగా ఆ 100 ఏళ్ళ మామిడి చెట్టును చూసి అటెన్క ముచ్చుకుంద నది ఆవిర్భావాన్ని చూసి ఉతల బందుకు మస్తు జంగల్ ఉంటుంది. అనంతగిరి కొండలు అంటేనే పెద్ద జంగలు. ఈ జంగల్లోకి వస్తే ఇట్లా రకరకాల షేపులలో చెట్లు కనబడతాయి కదా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది పెద్ద అనకొండ ఉన్నట్టున్నది చూడండి. టొయ్యి 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 అని ఈ చెట్టు ఈడికెంచి పోతే లెక్క పెట్టుకొని ఇగో దీనికి 2 పాయలు పోయినాయి. అట్లా ఒకటి పోయింది, ఇట్లా ఒకటి పోయింది, ఇది ఆడదాకా పోయింది, మళ్ళీ వెనకకి తిరిగి వచ్చింది. మొత్తం పామే. ఎంత పెద్దగా ఉన్నది చూడండి. ఇదంతా అనంతగిరి జంగలు. అనంతగిరి జంగల్లా ముచ్చుకుంద నది దాటినాక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఒక బిర్జి గిట్లు ఉన్నది. కిందికెంచి నీళ్ళు జోరుగా పోతాయేమో వానకాలంలో కూడా. అప్పుడు ఇగో బిర్జి మీదకెంచి పోవడానికి ఉన్నది ముద్దుగా. ఇటుకెంచి అటు పోవచ్చు బిర్జి మీదకెంచి. పాత బిర్జి బాగానే కొట్టిండ్రెమ్మో జోరుగా. అవి చూడండి అది ఎంత పాతదో, వెనకటి దున్నట్టు తుప్పి వాటిపోయింది. మంచిగా ఉన్నది కదా. ఇది చెట్ట పామ ఏం ఎరకనే అవుతలేదు. పుసుకునే కదిలిందంటే జల్లుమంటది నా పానం. మీకు ఏమన్నా ఉన్నదా? కానీ ఇది చెట్టే, తేలిసిపోతున్నది. ఇంత గట్టిగా ఉంటుంది చెట్టు కాబట్టి. చాలా బాగుంది కదా. నడువుండి ఇక గుడికాడికి పోదామండి. బాగానే తిరుగుతున్నా మెల్లగా. జంగల్ని చూసుకుంటా లోపలి దాకా వచ్చిన మళ్ళీ దెబ్బ పోవాలి. మళ్ళీ గుడి మూసే టైం అవుతుంది. పండి జంగలకెంచి బయటకు వస్తుంటే మళ్ళీ ఒక పెద్ద చెట్టు కనబడ్డది. ఈ చెట్టాకులన్నీ మొత్తం కిందనే ఉన్నాయి. మామూలుగా అయితే మనం ఇస్తరాకులు కుడతాము ఈ ఆకులతోటి. ఆ ఇస్తరాకులు కుట్టే ఆకులనేమో మోదగాకులు అంటారు. కానీ ఇగో ఇది డబల్ ఆకు ఉంటుంది, మార్పెటాకులు అంటారు దీన్ని. కార్పెట్ అని గుర్తుపెట్టుకున్నాం అనుకో, మార్పెట్ యాదుకుంటుంది. ఇది మార్పెటాకుల చెట్టు చిన్న పెద్దగా లేదు చూడండి. ఓయ్ అమ్మనే, ఇది మామూలు చెట్టు అంత లేదే అమ్మ. మొత్తం చుట్టుముట్టు మర్రి చెట్లు అయితే ఎట్లయితే పరుచుకొని పెరుగుతుందో అంతగానం పెరిగింది అది. ఈ మార్పెట్ చెట్టు కిందకేంచి పోతుంటే మస్తు చల్లగా ఉన్నది, మంచిగా ఉన్నది. నడుండి ఇక దెబ్బ పోదాం. గుడి మూసేస్తారు మళ్ళా, టైం అయిపోతుంది. దేవుడా మొత్తం జంగలంతా తిరిగేసి మీదకి వచ్చినాక గుళ్ళ కోదామని చెప్పిన కదా. చిన్న కిందికోలేదు, దగ్గర 200-300 మెట్లు దిగినా నేను. మళ్ళీ 200-300 మెట్లు ఎక్కి వస్తే అబ్బాయి ఇక్కడ సప్పుడు వినుండి మొత్తం నీళ్ళ సప్పుడే. హాయిగా ఉన్నది నీళ్ళ సప్పుడు చూడు. సెలేరు సప్పుడు వినబడుతుంది కదా. అట్లా మెల్లగా గుళ్ళ కోదాం పండుగ.
కార్తీక మాసం కదా, చాలామంది 365 ఒత్తులు ముట్టిస్తారు. అవి అమ్ముతున్నారు ఇక్కడ మంచిగా. ఇంటికాడికి మర్చిపోయి వస్తే మనసంటోళ్ళు మతి మార్పుల ముందుండేటోళ్ళు మనందరి కోసమే అట్లా ఒక ఇస్తరాకుల దీపము 365 ఒత్తులు, ఊదుబత్తీలు, పువ్వులు, ఒక ప్రసాదము, ఒక అట్టిపండు పెట్టిండు. అవన్నీ పెట్టి అమ్ముతున్నారు. ఇంటికాడికి మర్చిపోయి ఇక్కడ కొనుక్కొని వెలిగించుకోవచ్చు. నడుండిగా గుళ్ళ కోదమండి. మస్తు మెట్లే ఉన్నాయి మళ్ళీ ఇడి కూడా. బాగున్నారా పిల్లలు? కాడికెంచి హైదరాబాద్ నుంచి నువ్వు తమ్మి మేము హైదరాబాద్. ఏ కాలేజ్? పల్లవి కాలేజ్. జాగ్రత్తగా పోండి. మళ్ళీ దర్శనం మంచిగా అయిందా? జంగల్ బాగుంది తమ్మి. జంగల్ అంతా చూడండి మంచిగా ఉన్నది. పోటీ దిగి పోండి ఆడుకుంటుంది. మొత్తానికి ఆ మెట్లన్నీ ఎక్కి పైకి వచ్చినాక ఇవన్నీ లైన్లు ఉన్నాయి. పెద్ద రష్ ఏం లేదు ఈరోజు కాబట్టి మనం చక్కగా పోవచ్చు. అబ్బగిడేగో హనుమంతుని బొమ్మ ఎక్కిండ్రు. ఇది పెద్ద రాయి ఉన్నట్టున్నది, రాయికేసి ఎక్కిండ్రు. మళ్ళీ వాళ్ళ బాందుకో సాయి గరుత్మంతుడు రెక్కలున్నాయి స్వామికి. అంటే అనంతపద్మనాభ స్వామి అంటే విష్ణుమూర్తి కదా, విష్ణుమూర్తికి గరుత్మంతుడు వాహనం కాబట్టి గరుత్మంతుని కూడా ఎక్కిండ్రు. నడుండి ఇక గుళ్ళె కోదముండి. హనుమంతుని బొమ్మ గరుత్మంతుని బొమ్మ చూసినాక ముదుగా పెద్ద అరేయడం మస్తు మామిడి చెట్లు ఉన్నాయి. ఇది కూడా మామిడి చెట్టే, పెద్ద మామిడి చెట్టు. మామిడి చెట్టుతోటి లైన్లకేంచి లోపలికి వస్తే దర్శనము. నడుండి లోపలికి పోదామండి. ఇక లోపలికి పోతుంటే మంచిగా ఎవరికి కూడా కష్టం కలగకుండా పెద్ద మండపం ఉన్నదిగా. పెద్ద మండపము జాలీలన్నీ అడ్డం పెట్టిండ్రు. అటుబందుకు మెట్లున్నాయి ఇట్లకెంచి వచ్చేటోళ్ళ కోసమని. ఈడ మార్కండేయ సమేత సీతారామచంద్ర స్వామి అని రాసున్నది. నేను ఇప్పటిదాకా మీకు స్కంద పురాణం ప్రకారము మార్కండేయ ఋషి ఈ గుడిని స్థాపించిండంట అని చెప్పిన కదా. అగో ఆ మార్కండేయ స్వామి అంటే మామూలుగా రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు ఉంటారు ఎక్కడైనా, కానీ ఆడ మీద చూడండి రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు. ముందట ఈయన కూసున్న ఆయననే మార్కండేయుడు. మార్కండేయ సమేత సీతారామచంద్ర స్వామి అని రాసున్నది. ఓహో, మార్కండేయుడు అంటే స్కంద పురాణం అంటే ఎక్కడి పురాణాలు ఏం కదా, అష్టాదశ పురాణాలలో ఒక పురాణం స్కంద పురాణం. ఆ పురాణాలకెంచి వచ్చిన స్వామివారి దర్శనానికి దారి అని రాసింది. స్వామివారి దర్శనానికి అని రాసింది. అట్లా అని మెల్లగిట్లు వస్తే ఇక్కడ దిక్కు మనం లోపలికి పోయి దర్శనం చేసుకొని ఇట్లా బయటికి రావాలి. మామూలుగా నేను దర్శనం చేసుకొని వచ్చినాక ముచ్చట అంతా ఎట్లెట్లున్నది, స్వామివారు ఎట్లున్నారు, ఏం కథ అనేది అంతా మీకు చెప్తా. కానీ మొత్తానికి స్వామి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి ఆహా మస్తు మంచిగా అనిపించింది. మామూలుగా అంటే విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారాలలో ఏ అవతారంలోనైనా కూడా స్వామి విగ్రహం రూపంలోనే ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామి అనంతపద్మనాభ స్వామి అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? స్వామి ఇట్లా శేషశయనుడై పడుకొని ఉంటాడు కదా, పాము మీద పడుకున్నటువంటి స్వామిని చూస్తాం. కానీ ఇక్కడ మనకు స్వామి అట్లా కనబడడు. స్వామి ఎట్లుంటాడంటే ఒక సాల గ్రామానికి నిలబడి ఉన్నట్టుగా ఉంటాడనమాట. నిలబడి ఉండడం అనేది ప్రత్యేకత. 108 దేశాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన అనంత పద్మనాభ స్వాములలో ఈ స్వామి మాత్రమే నిలబడి ఉంటాడు. మార్కండేయునికి మార్కండేయుడు చేసినటువంటి తపస్సును మెచ్చి ఆ గుహలోనే మార్కండేయుడు తపస్సు చేసిండట. ఆ గుహలోనే స్వామి సాలగ్రామం రూపంలో నిలబడి ముద్దుగా ఉన్నాడు. మంచిగా అనిపించింది స్వామిని చూస్తే. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఒక్కసారి పంతుల స్వామి కూడా ఉన్నాడు. పంతుల స్వామి తోటి కూడా మాట్లాడిపిస్తా. స్వామి నమస్తే, ఏం పేరు? శేషగిరి. శేషగిరి స్వామి. స్వామి ఎన్నేళ్ళకించి పని చేస్తుండ్రు ఇక్కడ? పుట్టినప్పటి నుంచి ఇక్కడనే చేస్తున్నాం. మీరు ఇక్కడోళ్ళే? ఇక్కడ మీ నాయన కూడా ఇక్కడనే పని చేసిండు. 3వ తరం 4వ తరం నడుస్తుంది. ఇప్పుడు 3-4 తరాలు కాడికి వచ్చిండ్రు. ఏమో ఈ స్వామి చిన్నగా ఉన్నప్పటి నుండే ఇక్కడ మంచిగా సేవ చేసుకుంటున్నారు. ఏంది ఇక్కడ ఏం మొక్కుకుంటారు ఇక్కడికి వచ్చిన పబ్లిక్? ఎన్నేళ్ళకి ఎంచున్నది? నాకు తెలిసి 800 సంవత్సరాలు అయింది గుడి అంతా గట్టి అని
అంటారు. అంటే ఇక 800 సంవత్సరాల కిందట ఇట్లయితే ఉండదు పాతది గుడి. అప్పుడు ఇది మళ్ళీ కొత్తగా చేసిండ్రా? చేసిన ఎప్పుడు చేసిండ్రు? 2000 సంవత్సరంలో 2000 సంవత్సరం లోపల ఈ యొక్క 3 మంటపాలు వేయడం జరిగింది. అంతఃపూర్వం అంతా ఇంతవరకే ఉండే గుడి చిన్నగా. అది ఇది లేకుంటే వారు ఒక దర్శనానికి వచ్చినప్పుడు గాను, అప్పుడు దేవేంద్ర గౌడ్ వారు హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయా సమయం లోపల వారు అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడం జరిగింది. అట్టి సమయంలో ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలి, ప్రఖ్యాతి గాయించాలని చెప్పేసి వారి యొక్క అభిప్రాయం మేరకు గవర్నమెంట్ ద్వారా మనకు 25 లక్షల శాంక్షన్ అయితే ఈ యొక్క మంటపాలు 2000 సంవత్సరంలో జరిగిందండి. స్వామి ఏ రోజులలో ఎక్కువ వస్తారు ఇక్కడికి పబ్లిక్? స్వామివారికి ఇక్కడ ప్రతి పౌర్ణిమ, ఆదివారము, శనివారము వస్తూనే ఉంటారండి స్వామివారి దర్శనానికి. ఎందుకంటే చాలామందికి కూడా ఇంటి దేవుడిగా ప్రఖ్యాతి స్వామి. అతి పురాతనమైనటువంటి దేవాలయం, పుణ్యక్షేత్రం, శాస్త్ర ఆధారం స్వామివారి యొక్క, అంటే పురాణం యొక్క ఆధారమైనటువంటి క్షేత్రం, కల్పితం కాదు. ఎవరో వచ్చిండ్రు ఎవరో పెట్టిండ్రు అనేటువంటిది కాదు, పురాణంలో ఉన్నటువంటి ఇతిహాస ప్రకారంగా ఉన్నటువంటి క్షేత్రం కనుక అందరికీ కూడా ఇష్టదైవంగా, కులదైవంగా, కోరికలు తీర్చేటువంటి స్వామిగా ఇక్కడ వెలిసి ఉన్నారు. అందుకొరకే అనంతుడు అనేటువంటి పేరుతో స్వామి ఇక్కడ ప్రఖ్యాతి చెంది అందరికీ కూడా అనంతమైనటువంటి హస్తాలతో అనుకరిస్తున్నట్టుగా పురాణ ఆధారాలు అనేకంగా ఉన్నాయి. భక్తాదులకు కూడా అదే విధంగా జరిగినాయి. స్వామి ఏకాదశి రోజు నిజరూప దర్శనం అని చెప్తున్నారు ఆ స్వామి. అయ్యో నేను 2 రోజులు అయింది నిన్ననే చూడకపోతే. నిన్ననే ఏకాదశి, నిన్ననే ఏకాదశి. ఇట్లా కొంత ప్రకారంలో కొంత అంటే ఇప్పుడు దేశ భేదం అని చెప్పేసి రాష్ట్ర భేదంగానే ఉంటాయి కొన్ని ఏకాదశులు, విగడియా తేడాతో వస్తాయి కనుక మన ప్రాంతం వాళ్ళంతా కూడా నిన్ననే చేసామండి. నిన్న వచ్చినుంటే స్వామిని మనం కూడా నిజరూప దర్శనంలో చూస్తుంటే మంచిగా. అలంకార దర్శనంతో దర్శనమిచ్చారు. తదనంతా మీరు కోరుకోనండి, ఆయన ఒక రోజు రమ్మంటారు అంతే. 100%. స్వామి అంటే మామూలుగా కొంతమంది ఏమంటారంటే ఇక్కడ ముచ్చుకుందా నదిలా స్నానం చేస్తే రోగాలు పోతాయని ఇట్లాంటి మాటలు. నది అనేటువంటిది ప్రవహించినటువంటి క్షేత్రము, స్వామి పుష్కరుని ఉన్నటువంటి క్షేత్రం ఇది. వాస్తవికంగా ఏంటంటే అనంతగిరి క్షేత్రం అనేటువంటి తపోభూమి. ఎందుకంటే మార్కాండేయుల వారు ఈశ్వరుని అనుగ్రహాన్ని పొందిన తర్వాత పునః బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆ స్వామిని 6 మాసాల వరకు అర్థిస్తారు. నాకు తపోవనం కావాలి, తపస్సు చేసుకోవడానికి అనువైనటువంటి ప్రదేశం కావాలని ప్రతిరోజు సుమారుగా 6 మాసాల వరకు బ్రహ్మదేవుని అర్థిస్తే వారు కళ్ళు తెరిచి అప్పుడు చెప్తారు మార్కాండేయుల వారికి సులువైనటువంటిది, అనువైనటువంటి ప్రదేశము, తపోవనానికి అనుకూలమైనటువంటి క్షేత్రం, భగవత్ సాక్షాత్కారం జరిగేటువంటి క్షేత్రం అనంతగిరి క్షేత్రం. ఇది శేషుని తోక భాగము, అంటే శేషుని శిరస్సు భాగమంతా తిరుమలగా మారి, మధ్య భాగమంతా అహోబిలంగా మారి, శేషుని తోక భాగం, శేషుని అంత్యము కనుక ఈ కొండకు అనంతగిరి అని పేరు రావడం జరిగింది. ఈ అలువైనటువంటి క్షేత్రంలో మీరు తపస్సు ఆచరించండి, అప్పుడు భగవత్ సాక్షాత్కారం అవుతుందని చెప్పేసి బ్రహ్మదేవుని ఉపదేశానుసారం వచ్చి మార్కాండేయుల వారు సుమారు 14,000 సంవత్సరములు ఘోరంగా తపస్సు ఆచరిస్తే వారి తపస్సు వచ్చినటువంటి స్వామి కృష్ణావతారంలో అనేకమైనటువంటి రాక్షస సంహారం చేసి మార్కాండేయుల వారికి దర్శనమిచ్చి ఇక్కడ అనంత పద్మనాభుడిగా మీరు కూర్చోవాలి అని అర్థిస్తే అప్పుడు భగవంతుడు వారి కోరిక మేరకు అనంతుని యొక్క సాలగ్రామ శిలారూపే కూర్చున్నారు. శిలారూపం, విగ్రహ రూపం కాదు, పడుకున్నట్టుగా లేరు, కన్ను ముక్కులు ఉన్నట్టుగా కూడా ఉండరు. అనేకమైనటువంటి సుదర్శన చక్రాలు ఉంటాయి, అందులో లక్ష్మీ నరసింహస్వామి వదనాలు ఉంటాయి, లక్ష్మీదేవి పద్మాకృతిలో ఉంటుంది కనుక అనంత పద్మనాభుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందాడు. సుమారుగా ఇక్కడ వెలిసి కూడా 5,000 సంవత్సరాలు అయిపోయింది స్వామి, అంటే ద్వాపరాయుగం నాటిదని చెప్పబడుతుంది. ఇది రెండవది ముచకుంద క్షేత్రం. అంటే ముచకుందుడు అనేటువంటి మహారాజు ఇంద్రుని సమేతముగా 1000 సంవత్సరములు యుద్ధం చేసి అలసిపోయి ఇంద్రుని వద్దకు వెళ్ళి, అయ్యా నేను నా భార్యాబిడ్డల వద్దకు వెళ్తాను, నాకు ఆజ్ఞాపించండి అని అనుమతి కోరితే అప్పుడు వారు, అయ్యా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు దాటిపోయింది నాయన, నిన్ను ఇక్కడ అడిగేటువంటి వాళ్ళు, గుర్తుపట్టేటువంటి వాళ్ళు ఎవరూ లేరు కనుక నీకు ఇంకేమైనా వరం కోరుకుంటే వారు కోరుకుంటారు. నా శరీరం అంతా కూడా అలసిపోయినది కనుక నాకు నిద్ర కావాలి, సులువైనటువంటి ప్రదేశము
భగవంతుని యొక్క అనుగ్రహం కలిగేటువంటి క్షేత్రం ఉంటే చెప్పండి అంటే అనంతగిరి క్షేత్రం ఉంది. అక్కడ మార్కాండేయుల వారు తపస్సు ఆచరిస్తున్నారు. వారి అనుగ్రహం నుంచి నీకు కూడా భగవత్ సాక్షాత్కారం అవుతుందని చెప్పేసి అని వారికి వరమిస్తే అప్పుడు ఇంద్రుడు మరొక వరమిస్తాడు. నిన్ను ఎవరైతే నిద్రభంగం చేస్తారో వారిని చూడంగానే వాడు భస్మీకృతం కావాలి. అలాంటి సమయం లోపల కాలయవనుడు అనేటువంటి రాక్షసుడు సుమారుగా యుద్ధం చేసి తదనంతరం కృష్ణ పరమాత్మని ఓడించాలి అనేటువంటి భావనతో కృష్ణుడు వానికి భయపడినట్టుగా భయపడి అనంతగిరి క్షేత్రంలో నిద్రిస్తున్నటువంటి ఆ యొక్క ముచుకుంద మహారాజు వద్దకు వెళ్ళి వాని లేపి అక్కడనే భగవంతుడు అంతరార్థం చెందిన తర్వాత ఆ యొక్క కాలయుడు రాక్షసుడు వీడే కృష్ణుడేమో భయపడి దాక్కున్నాడేమో పడుకున్నాడేమో అనేటువంటి భావనతో వాని తట్టి లేపితే తక్షణమే ఆ యొక్క కాలయవనుడు రాక్షసుడు ముచుకుంద మహారాజు చూడంగానే భస్మీకృతం కావడం. తదనంతరం భగవంతుడు వానికి దర్శనమిచ్చి నీకేం కావాలనో కోరుకున్నా అంటే అప్పుడు ఆ యొక్క ముచుకుంద మహారాజు అనేక రకాలుగా అనేకమైనటువంటి స్తోత్రించి ఎంతో తపస్సు చేస్తే కానీ ఎంతో దాన ధర్మాదులు చేస్తే కానీ నీ యొక్క దర్శన భాగ్యం దొరకదు. అలాంటిది నేను ఏమీ చేయలేకపోయినా నువ్వు నాకు దర్శనం ఇచ్చావు స్వామి. ఎప్పుడూ కూడా నీ పాదసేవ చేసేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించండి అని అర్థిస్తే అప్పుడు వారి కోరిక మేరకు భగవంతుడు నదిగా పుట్టు అని చెప్పేసి అంటారు. నా నదిగా పుట్టు కరెక్టే. తదనంతరం నా యొక్క దానికి ప్రసిద్ధి ఎట్లా దానిలో చేసేటటువంటి వారికి నీ అనుగ్రహం కలగాలంటే నా యొక్క పాద జలంలో నుంచే పుట్టేటువంటిదే ముచుకుంద నది ఈనాడు మూసీ నదిగా ప్రసిద్ధి చెందినట్టుగా పురాణం. చూసిండ్రా స్వామి మీ పేరు చెప్పుండి ఒకసారి. శేషగిరి స్వామితోటి మాట్లాడితే ఎన్ని ముచ్చట్లు తెలిసినాయి స్వామి. పోయి అట్లా అంతా తిరిగేసి వస్తా, మొత్తం చుట్టుముట్ట అంతా తిరిగి చూస్తా పోయేస్తా స్వామి. మస్తు ముచ్చట్లు చెప్పిండు స్వామి శేషగిరి స్వామి. ఈ ముచ్చట్లన్నీ విన్నాక ఒకసారి గుడంతా బయట తిరిగి చూద్దాం అనిపించింది. నడువండి పోయి గుడంతా తిరుగుదాం ఒకసారి. గుళ్ళకించి మెల్లగా బయటకు వస్తే ఇది గుడి వెనుక భాగము, అదేమో గర్భగుడి. ఒకసారి అట్లా పైకి చూడండి, ఆ గోపురము గర్భగుడిది. మంచిగా దండం పెట్టుకోండి. జరసేపు నిమ్మలంగా ఇక్కడ కూర్చొని ఎదురుగానే పులిహోర లడ్డు ప్రసాదాలు ఉన్నాయి. లడ్డు 10 రూపాయలు, పులిహోర 10 రూపాయలు అంట. నిమ్మలంగా కొనుక్కొని తినేసి ప్రసాదం కూడా 2 ప్లేట్లు కొనుక్కున్నామా అంటే కడుపు నిండిపోతుంది, టిఫిన్ తిన్నట్టు అవుతుంది. తినేసి మాగా పోవచ్చిగా నడుండి ఇక పోదామండి. ఇది అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి గుడి గోపురము. ముద్దుగా ఇదే మండపం కింద స్వామి ఉన్నారు. ఎక్కడోళ్ళు మీరు? ఏ ఊరు? మాది వికారాబాద్. వికారాబాద్కి వెళ్ళి వచ్చిండ్రు అన్న. ఎన్నేళ్ళ నుండి చూస్తున్నావు నువ్వు ఈ గుడి? ఓ బాగా రోజులు మా సొరవాటి. ఏమైనా మొక్కుకుంటారా ఇడికి వచ్చి? ఏం కథ? మంచిగా మా మొక్కుతారమ్మా, మొక్కుతారు. చాలా మంది దురదురాజా బోళ్ళు ఇడికి వస్తున్నారు. అట్లా చాలా దూరంలోకి చాలా రోజులు దూరంకి వెళ్ళి ఇక్కడ ఈ గోధుమగడ్డ, ఈ దైదిపల్లె, తరిగపల్లె, మొత్తం నాగారం, ఈ పల్లె మొత్తం హైదరాబాద్, వికారాబాద్ మొత్తం అందరూ ఇడికి వస్తారు. నీ పేరేందన్నా? నరసింహులు. నరసింహలో ఏం పని చేస్తావు? చేనుల పని చేస్తాం. వ్యవసాయం. నరసింహలో వాళ్ళు వ్యవసాయం అంట. అక్క నమస్తే. ఎక్కడికి? నమస్తే అమ్మా, మాది వెంకటాపురం. వెంకటాపురంకి ఏం వచ్చిండ్రు? అమ్మ ఏమైనా మొక్కనికి వచ్చినావా? ఉట్టిగా కార్తీక మాసం అని దర్శనానికి వచ్చినావా? మొక్కనికి వచ్చినాము. దర్శనం ఏం మొక్కుకున్నావు మరి స్వామికి? మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి, సంతోషం ఉండాలని మొక్కినా. అందరూ మంచిగా ఉండాలి, సంతోషం ఉండాలని మొక్కిందంట. అక్క నీ పేరేందక్క? యశోద. యశోదక్క. మరి ఒక్కదాని మేము వచ్చిన అక్క? పిల్లల గిల్లలు ఎవరు? అలా అంటున్నారు. వీళ్ళంతా మీ పిల్లలేనా? ఏమియా ఇక ఈ బుడ్డది కూడా. నువ్వు వాళ్ళ అత్తగారికి ఇంటికి వచ్చిందా? మీ కోడలా బిడ్డనా? మా కోడలు. అమ్మ నమస్తే. మీరు ఎక్కడికి? నేను తరిగొప్ల నుంచి వచ్చిన.
తరిగొప్పల నుంచి అంటే కార్తీక మాసం అని మొక్కుకోనికే వచ్చిండ్రా లేకపోతే ఇక్కడ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం జాతర అవుతుంది కదా. మేము నేను చిన్న ఉన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాం. మేము ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లా అనిపిస్తుందా మేడం మొక్కుకుంటే? చాలా బాగుంటుంది. అంటే మామూలుగా ఇక్కడ జాగ ప్రశాంతంగా ఉండుడేనా లేకపోతే మొక్కుకుంటే కోరికలు కూడా నెరవేరుతాయి? మొక్కుకుంటే కూడా కోరికలు నెరవేరుతాయి. మొక్కుకుంటే కోరికలు కూడా తీరుతాయా అని యశోదక్క చెప్పింది. నీ పేరేందిరా? శివలీల. శివలీల అమ్మ, యశోదక్క, ఆ అన్న వీళ్ళందరూ మాట్లాడినాక ఇటు బంధుకు కూడా పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు మామూలుగా కాలేజీకి ఏం వచ్చిండ్రా లేకపోతే ఇంట్లోతోటే వచ్చిండ్రా? ఫ్యామిలీతో వచ్చినాం. ఫ్యామిలీతోటే వచ్చిండ్రు. ఫ్యామిలీ అందరు వచ్చిండ్రు. ఓహో, మామూలుగా కార్తీక మాసంలో ఇగో ఇట్లా 365 ఒత్తులు వెలిగించుకుంటారు కదా. మీరు ఏడికించి వచ్చిండ్రు బాబు? గణపూర్ పటాన్చేరు దగ్గర. పటంచేరు దగ్గర అంటే వీళ్ళు మా దిక్కోళ్ళే. పటంచేరు అంటే మాది సంగారెడ్డి. నేను ఎప్పుడు ఇటు అందుకేంచి పోవుడు అట్లకేంచి మీదికేంచి వెళ్ళిపోవుడే తప్ప లోపలికొచ్చి గుడి చూడలేదు ఎప్పుడు. అంటే నీ రోజు వచ్చిన కార్తీక మాసం స్వామికి దండం పెట్టుకుందాం కదా అంటాను వచ్చిన. ఎందుకమ్మా నిన్న అంతా ఒక్క పొద్దులు చేసిండ్రా? ఏంది మొక్కలని గుంజుకపోయినాయి? ఏకాదశి కదా ఒక్క పొద్దులు ఇట్లా చేసిండ్రేమో. నువ్వేం చదువుకుంటున్నావు తమ్మి? నా డిగ్రీ ఫైనల్ ఇయర్. నువ్వమ్మా? ఇద్దరు కొడుకులేనా? నువ్వేం చదువుతున్నావు తమ్మి? బీటెక్ థర్డ్ ఇయర్. నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయరా? బీటెక్ థర్డ్ ఇయర్. మీరు ఇద్దరు అమ్మడల్లా? అన్నదమ్ములు. అన్న నమస్తే. ఏం పని చేస్తావు? రియల్ ఎస్టేట్ చేస్తాను. ఏం పేరన్నా? శ్రీనివాస్. ఎవరు మీది? పాటి గన్పూర్. పాటి గన్పూర్కి ఎంచి వచ్చిండు ఈ అన్న పటంచేరు దగ్గర. అన్న ఎట్లున్నది దండ ఎట్లున్నది? ఇప్పుడు కొంచెం డల్ అయింది. అందుకు దండం పెట్టుకొని వచ్చినవా ఏం గట్టిగా? ఈ సామి రియల్ ఎస్టేట్ కూడా బాగానే చూస్తాడా? ఏమో అందరూ అన్నారు, చూద్దాం అన్నట్టు వచ్చి మొక్కుకుందామా అంటాను వచ్చింది. నమస్తే. ఏం పేరు? నమస్తే, సునీత. సునీత ఎక్కడికెంచి? తాండూరుకి వెళ్ళి. తాండూరుకి వచ్చి బాగానే దూరం అవుతుంది కదా అక్క తాండూరు అంటే? ఎప్పుడు వస్తాం? ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. ఏడాది సంవత్సరం కార్తీక మాసమేనా అక్క లేకపోతే వేరే? జాతర అప్పుడు గుట్టి వస్తాం, కార్తీక మాసం గుట్టి వస్తామండి. జాతర ఎప్పుడు అవుతుంది మళ్ళీ? ఈ కార్తీక మాసంలోనే అవుతుంది కదా. ఎప్పుడు సంవత్సరం అమాస వరకు ఉంటుంది. పున్నం నుంచి అమాస వరకు ఉంటుంది. పున్నం కార్తీక పున్నం నుంచి అమాస దాకా ఉంటుందా అంట. మంచిగా జాతరకు కూడా వస్తారు. ఎంత దూరం పడుతుంది ఇడికెంచి తాండూరు పోవాలి? 1 గంట పడుతుంది బస్సుకు వస్తాం. 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ ఉంటుందా? చార్జ్ ఎంత ఉంటుంది? ఖర్చా చార్జీకి 40 రూపాయలు ఉంది, ఎక్స్ప్రెస్ కు 50 ఉంది. అక్క ఎట్లా అనిపిస్తుంది? దేవుని దగ్గరికి దర్శనం చేసుకున్నాం, అంతా ఫ్యామిలీ అందరు బాగున్నాము. ఎవరి మ్యారేజ్ కాక ముందు? నీ మ్యారేజ్ కాక ముందు కూడా వచ్చి దర్శనం చేసుకొని పోయినా? ఓ ఆమె ఎన్నేళ్ళు అయిందక్క నీ పెళ్ళి? 18 ఏళ్ళు అయిందంట ఈ అక్కల పెళ్ళి. పెళ్ళి కాకముందు కూడా మీ ఈ అన్నోళ్ళు వస్తారు? మేము ప్రతి సంవత్సరం కొలుచుకుంటాం. మాకు అన్ని అనుకూలమైనాయి, అనుకున్న అన్నీ అయినాయి అమ్మ. 18 ఏళ్ళ కిందట వచ్చినప్పుడు ఎట్లుంటుండే ఈడ, ఇప్పుడు ఎట్లున్నది? మంచిగా అభివృద్ధి అవుతుంది అమ్మా. కొంచెం ఏం లేకుండే, ఏం లేకుండే, ఏం తీసుకోవాలంటే కూడా లేకుండే. ఇప్పుడైతే మంచిగానే అభివృద్ధి అయ్యింది. అడవిలాగా ఉండే అడవి ఇక్కడ కూడా ఉండే. ఇప్పుడు అన్ని చెట్లు కొట్టేసి ఇట్లా గుడిలు కడుతున్నాం. మంచిగా అయింది, డెవలప్మెంట్ చాలా అయింది. బాగా అయింది బాబాయ్. ఈ పిల్ల అంగి చూడండి అమ్మ ఎంత మంచిగా ఉంది. గిట్లా డ్రెస్ చూడండి పిల్లది ముద్దుగా ఉన్నది. కూసమ్మా కింద కూసారా మీరు? మీ ఊళ్ళే ఎవరు మీది? తరిగొప్పల. ఏం చదువుతున్నా బేట? 8th క్లాస్. 8వ తరగతి చదువుతున్నారు. స్కూల్ డుమ్మగొట్టినట్టేనా ఈరోజు? స్కూల్ డుమ్మగొట్టిండ్రు, గుడికి వచ్చిండ్రు. చదువుతావా మంచిగా? మరి ఏం మొక్కుకున్నావు బేట లోపట? మంచిగా చదువుకోవాలి. నువ్వు మంచిగా చదువుకోవాలని నువ్వు చదువుకోవాలి కానీ దేవుడు ఏం చేస్తాడు పాపం? ఆయన ఏమైనా ఆగాగు చదవద్దు అంటాడా? ఏం మంచిగా చదువు, మంచిగా ఇగో ఏకాగ్రత ఉండని స్వామి నాకని మొక్కుపోయి మళ్ళీ చేపకెళ్ళి. ఎందుకంటే నేను బాగా చదవాలంటే స్వామి ఏం చేస్తాడు పాపం? ఆయన చదువుకుంటూ కూర్చోవాలి ఇక దెబ్బ నీకు రావాలని అంటే కాదు. నాకు మంచి ఏకాగ్రత ఇది స్వామి, అప్పుడైతే నేను చదువు మీదనే దృష్టి పెడతా, ఫోన్ పట్టుకొని కూర్చోను, ఇన్స్టాలు చూడను, రీళ్ళు చూడను అని మొక్కుకుంటావు. అప్పుడు మంచిదా? చూస్తావా? చూస్తుంది. రాక చూస్తేనే అర్థమైంది నాకు. ఇప్పుడు 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి గట్టిగా చదవాలి. మరి జైరాబాద్ దగ్గర కోహిర్ అనే విలేజ్ నుంచి వచ్చాము. కోహిర్ అంటే తెలుసు, జామ పండ్ల కోహిర్. జామ పండ్లు, అల్లము, జామ పండ్లు, ఆలుగడ్డలు జైరాబాద్ కు కోహిర్కు మస్తు ఫేమస్. ఇప్పుడు మీతో ఏం పండుతాయి అక్క? అల్లం పండుతుందా? జామ పండ్లు పండుతాయా? అల్లము, జామ పండ్లు
అన్ని పండుతాయి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి మొదటిసారి వచ్చిండ్రా? లేదు, మా అమ్మ వాళ్ళది ఇక్కడే వికారాబాద్. మేము వస్తుంటాం రెగ్యులర్గా, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి అనేసి అనంతకోటి ఒత్తులు కూడా ముట్టించుకున్నాము. ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక పున్నమ రోజు కార్తీక సత్యనారాయణ వ్రతాలు సామూహికంగా బాగా చేస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది. వస్తే కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏదనుకున్నా మనసులో నెరవేరుతుంది భగవంతుడు మొక్కుతే. ఏం పేరమ్మా? నా పేరు రాధిక అండి. నీ పేరు? రామ. అక్క చెల్లెలు సొంతము. సేమ్ మోకాలు ఒక్కటే తిరుగున్నాయి చూడండి. రామమ్మ నిన్నెక్కడికి ఇచ్చిండ్రు? సదాశివపేట్. నిన్ను జర సాయిషపేటకి ఇచ్చి పాపం ఆమెను ఇంకా జర ముందుకు కోయరుదాకా పాపం. నీకైతే దగ్గరనే. అమ్మ మీరు వస్తారా కుటుంబం? రెగ్యులర్గా వస్తాం. అమ్మ వాళ్ళది ఇక్కడే కాబట్టి రెగ్యులర్గా వస్తూ ఉంటాం. మేము ఇయర్లీ 1-2 టైమ్స్ ఖచ్చితంగా వస్తాం. గుడికి కూడా? గుడికి కూడా ఖచ్చితంగా వస్తాం. మరి ఇద్దరే వచ్చిండ్రేమ్మా పిల్లలు తీసుకురావాలి? బాబు కూడా వచ్చిండు. ఆయన సాత్విక్. సాత్విక్ చదువుకుంటున్నావా? బీటెక్ చదువుతున్నాను నేను ఇప్పుడు. ఎక్కడమ్మా? నేను కోయంబత్తూరులో చదువుతాను. ఓ ఏమని ఈడ కాదు, కోయంబత్తూరు అంటే అక్కడ తమిళనాడు. ఎట్లుంటది ఆడ? ఎట్లున్నది మన ఎట్లా అనిపిస్తుంది? ఎంతున్నా మనలాగా ఉండదు కదా, మనదే మంచిగా. కూరలకు తల్లి మీద ప్రేమ, పుట్టిన జాగ మీద ప్రేమ అట్లనే ఉండాలి తమ్మి. నీ పేరు ఏం పేరు? సాత్విక్. సాత్విక్ ఏం మొక్కుకున్నావు మరా? ఏమన్నా మంచిగా జాబ్ రావాలి, మంచిగా చూసుకోవాలి అమ్మ నాన్నని. కోయంబత్తూరు పిల్లని పెళ్లి చేసుకోవాలని మొక్కుకున్నావా? లేదు, ఏ మొక్కుకోలేదు. సాత్విక్ మంచోడు. మొత్తానికి ఇక స్వామికి దండం పెట్టుకొని బయలుదేరిన నేను. అక్క ఏడికెంచి? జైరాబాద్ నుంచి. జైరాబాద్ కెంచి. ఏమక్క ఇదంతా? ఫుడ్ తెచ్చుకున్నాము. ఫుడ్ తెచ్చుకున్నారా? కూర్చొని తింటాము. ఏమనుకున్నా అంటే కార్తీక మాసం కదా, అది మన దీపాలు పెట్టేస్తున్నాము. మొత్తానికి ఎంతమంది వచ్చిండ్రు మీరంతా? 5-6 మంది వచ్చిన. 5-6 మంది. ఎట్లా వచ్చిండ్రమ్మా? బస్కి వచ్చిన. బస్కి వచ్చిండ్రు. ఏం పేరు? విజయలక్ష్మి. నీ పేరక్క? పావని. నువ్వు జైరాబాద్ కెంచి? వికారాబాద్. వికారాబాద్ కెంచి. వీళ్ళని పట్టుకొచ్చినావు మరి జైరాబాద్ కెంచి? చెల్లెను అక్కనేమో జైరాబాద్ కెంచి, చెల్లెనేమో వికారాబాద్. చెల్లెని పట్టుకొని మెల్లగా వచ్చింది చూడ అక్క. ఇవి జైరాబాద్ కెంచి వచ్చినాయా? సంచి లేకుండా వికారాబాద్ లోనే వండిండ్రు. జైరాబాద్ కెంచి వండి పాపం చెల్లెకి కూడా తీసుకొని వచ్చి. మొత్తానికి గుళ్ళకెంచి వెళ్ళి స్వామి దర్శనం అయినాక మంచిగా అనిపించింది. ప్రశాంతంగా ఉన్నదంటే ప్రశాంతంగా ఉన్నది. ఈడెంత ప్రశాంతంగా ఉందో కింద అంత ప్రశాంతంగా ఉన్నది. చెట్లలో అంతా కూడా చాలా బాగున్నాయి. అనంతగిరి హిల్స్ అంటే అనంతగిరి హిల్స్ ఏకదమ్ ఉన్నాయి.